తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. ముందుగా వార్తల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయడం ద్వారా నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం కింద రావాల్సిన నిధుల్లో 387 కోట్లను కేంద్రం ఇవాళ విడుదల చేసింది. వీటిని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం, అలాగే పెండింగ్ బిల్లులు వీటిని చెల్లించాలని, వీటి కోసం మాత్రమే ఉపయోగించాలని ఆదేశించింది. కాగా పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్రం విడతల వారీగా ఈ నిధులను రాష్ట్రానికి అందిస్తోంది. ఇప్పటి వరకు 1034.42 కోట్లను అందించాయి. కాగా ఇంకా కేంద్రం నుంచి మనకు తెలంగాణకి 2000 కోట్ల వరకు రావాల్సి ఉంది. ఇకపోతే వీటిని వెంటనే అందించాలని మంత్రి సీతక్క గారు కోరారు. ఇకపోతే మీ యొక్క గ్రామాల్లో ఈ డబ్బులను ఏ విధంగా ఉపయోగిస్తున్నారో కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ డబ్బులను అడగడానికి ప్రతి ఒక్క గ్రామంలో ఉండే అభ్యర్థికి కూడా అధికారం ఉంది. ఏ గ్రామాల్లో ఎంతవరకు డబ్బులు వచ్చాయి, ఎంతవరకు ఖర్చు చేశారన్నది కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్. తెలంగాణ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.